గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల అప్పుపై అప్పటి మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిపై సిబిఐ విచారణ జరిపించాలని ఓయూ జేఏసీ ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు సురేష్ నాయక్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాపాలన కొనసాగిస్తున్న ప్రభుత్వంపై రేవంత్ రెడ్డిపై కేటీఆర్ అసభ్య పదజాలంను మార్చుకోవాలని, లేని పక్షంలో కేటీఆర్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు, ఈ కార్ రేస్ ఫార్ములాలో తిన్న కమిషన్లపై ప్రభుత్వం సహకరించకుండా అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్ కు జైలు శిక్ష తప్పదని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకొతిన్న దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపాలని చెప్పేసి మేము ఇవాళ హెచ్చరిస్తున్నాం. మేము ఇవాళ ఉస్మానియా విద్యార్థి జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ స్టూడెంట్ జేఏసీగా, ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీగా మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇది ప్రజల సొమ్ము. ఆ రోజు పంది కొక్కుల్లో మేసిన కేటీఆర్ భాగవతాలు ఇవాళ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఆనాడు వాళ్ళు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి అయితే ఏంది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయితే ఏంది, ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ వ్యవహారం అయితే ఏంది, ఇవాళ ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారం అయితే ఏంది, ఇవన్నీ కూడా ఇవాళ ఒక్కటొక్కటి ఇవాళ ఫైళ్లు తీస్తుంటే అవన్నీ కేటీఆర్ వైపే ఇవాళ వేలెత్తి చూపిస్తున్నాయి. కేటీఆర్, నువ్వు నీ యొక్క భాషని, నీ యొక్క అహంకారాన్ని ఇవాళ తగ్గించుకొని మాట్లాడాలా. నువ్వు ఇవాళ తెలంగాణ ఇవాళ గడ్డ మీద మీరు దోచుకున్న అవినీతి సొమ్ముతోటి ఇవాళ మీరు కుట్రాపూరితంగా మేము అన్ని మేనేజ్ చేసుకుంటామంటే మేనేజ్ అయ్యే స్థితిలో లేవు. మీకు ఈ అహంకారం ఎన్నాళ్ళు ఉండదు. మీ వాళ్ళ ముఖ్యమంత్రి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. మీ స్థాయి మర్చి ఇవాళ మాట్లాడుతున్నారు. మీరు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ఇవాళ మీరు అదే దొరల పాలన, నియంత్ర పాలన ఆ రోజు చేసింది ఇవాళ ప్రజలు గ్రహించి నేను కర్రు కాల్చి వాత పెట్టిననే విషయాన్ని నువ్వు మర్చిపోయి ఇంకా మతి భ్రమించి ఇంకా నువ్వు ఏదేదో పిచ్చి ప్రేలాపనలు చేస్తే మేము నీకు తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈడీ, ఏసీబీ, ఇంకా ఏదైతే సిబిఐ అన్ని ఎంక్వైరీలు ఈ గత పాలకులు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతి మీద విచారణ జరపాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అహంకారంతో రకరకాలుగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఫామ్ హౌస్లో కేసీఆర్ డైరెక్షన్లో కేటీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక విచారణ పేరు మీద సిబిఐ ఎంక్వైరీకి రమ్మంటే ఆ ఎంక్వైరీకి వచ్చి ఇష్టం వచ్చినట్టు అసభ్య పదజాలంతో ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రభుత్వ ప్రతినిధిని ఒక ముఖ్యమంత్రి చైర్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్టు లొట్టపీసు కేసు అని ప్రభుత్వానికి రకరకాలుగా ముఖ్యమంత్రికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దీనికి ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ శాఖ తరపున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ఏసీబీ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అతనికి విచారణ చేసి తొందరలోనే అతనికి అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.